ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలన్నీ ప్రచార జోరు కొనసాగిస్తున్నాయి. నంద్యాల పార్లమెంట్ స్థానం దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ప్రధానమంత్రి రాష్ట్రపతి అందించిన ఘనత ఈ పార్లమెంట్ స్థానంకుంది. టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఇంటి వద్ద ప్రచారం నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళుతూ భారీ మెజారిటీతో ప్రజలను గెలిపించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయం అంటున్న టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. బైరెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూడా అన్ని పార్టీలు ప్రచారం జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు మనం నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి శబరి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మీ ప్రచారం అంటే పార్లమెంట్ స్థానం పెద్దగా ఉంటుంది, అన్ని గ్రామాలు చుట్టుముట్టారా? ప్రచారం అయితే మీరే చూస్తున్నారు ఎటువంటి వాతావరణము ఉంది ఇప్పుడు మన నంద్యాల పార్లమెంట్లో అని. వీళ్లకు అంతుబట్టలేక మా పైన దాడులు చేయడము మొదలుపెట్టారు. చూద్దాం, వీళ్ళ దాడులకు ఎవరము భయపడే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఖచ్చితంగా 7 నియోజకవర్గాల్లో అలాగే మన పార్లమెంట్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మరి వైసీపీ వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా, ఏమైనా డెవలప్మెంట్ చేశారా నంద్యాల పార్లమెంట్లో అంటే శూన్యం. అది ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఒక చేంజ్, ఒక ఛాన్స్ కోసము ఎదురు చూస్తున్నారు. నంద్యాల పార్లమెంటు సామాన్యమైన పార్లమెంటు కాదు ఇది. ఎందుకంటే ఈ ఓటర్స్ నాడి ఎలా ఉంటుంది అనేది లాస్ట్ మినిట్ వరకు కూడా మనం చెప్పలేము. నంద్యాల పార్లమెంట్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఓటర్స్ నంద్యాల పార్లమెంటు వాళ్ళు. ఇక్కడ నుంచి ఒక ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లుగా పంపించిన నంద్యాల పార్లమెంటు ఖచ్చితంగా వాళ్ళ ఒక ఆడపిల్లగా, వాళ్ళ ఇంటి ఆడపిల్లగా ఈరోజు నన్ను ఆశీర్వదించి ఈరోజు నన్ను గెలిపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంత గట్టి ధీమా అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి మీకు ఆ ధీమా వ్యక్తం చేస్తున్నారా, లేదు అంటే ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు? నేను అదే చెప్పాను కదా, ప్రజల స్పందన చూస్తున్నాము. అట్లాగే ప్రజలు ఫిక్స్ అయిపోయారు, ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు ప్రజలు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మనకు ఏదైనా అభివృద్ధి చేస్తారు, ఏదైనా మంచి చేస్తారు, మన బతుకులు మారుతాయి అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని వాళ్ళకు అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఓట్లు పడతాయి మాకు. అత్యంత మెజారిటీ, భారీ మెజారిటీతో 7 నియోజకవర్గాలు పార్లమెంటు కూడా గెలవబోతున్నాయి. నాన్నగారి రాజకీయ వారసత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అంటే మీకు ఏది అనుకూలిస్తుంది అనుకుంటున్నారు? రెండూ అనుకూలిస్తాయి. ఎందుకంటే రాజకీయం నాకేం కొత్త కాదు. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి మేము రాజకీయాల్లోనే పెరిగాము. ఇక్కడ నేను డాక్టర్గా ప్రజాసేవ చేస్తూ ప్రజల సమస్యలు ఏంటో తెలుసు నాకు. అట్లాగే నేనేమి రాజకీయంలో కొత్త కాదు. నేను యూత్ వింగ్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాను, ఇక్కడ నంద్యాల పార్లమెంట్కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా చేశాను. కాబట్టి నేను తిరిగిన ప్రతి మండలం తిరిగాను, ప్రతి గ్రామం తిరిగాను. ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయనేది కూడా అవగాహన ఉన్న వ్యక్తి. ఇప్పుడు చూస్తే మన ఎంపీ గారు మరి దాదాపు 5 సంవత్సరాలు అయింది ఎంపీగా పోటీ చేసినారు. ఇంతవరకు ఆయన పేరేందో తెలీదు, ఇంతవరకు ఆయన మొహం కూడా చూడలేదు. కనీసం మొన్న ఎవరో నా గురించి పాజిటివ్గా రాసినారంటే సాక్షి పేపర్లో ఒక పెద్ద నోటు, కనీసం హెడ్డింగ్ కూడా మార్చలేదు ఆయన. అదే హెడ్డింగ్ కాపీ పేస్ట్ చేసుకున్నారంటే ఇంకా ఆలోచన చేయండి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు. అసలు ఏమైనా సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడా, లేకపోతే ఎక్కడి నుంచైనా సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చాడా, లేకపోతే ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చాడా? ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ ఆయన చేసిందంతా ఏమీ లేదు. రైతుల జీవితాలతో ఆడుకున్నాడు, వాళ్ళ జీవితాలను నాశనం చేసినాడు. ఆనాడు ఓపెన్ ఛాలెంజ్ ఇసిరాడు నా పైన, నేను కల్తీ ఇత్తనాలు అమ్ముతే కనుక రమ్మని చూపించండి విత్ ప్రూఫ్ అంటే. ఆనాడు మరుసటి రోజే మన కార్యాలయం ఎదురుగా దాదాపు 100 మంది రైతులు క్యూ కట్టారు. అమ్మ మేం బాధితులము, మేం నష్టపోయినాము, మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కల్తీ ఇత్తనాలు అమ్మినోడి వల్ల. ఆయనకు మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు మళ్ళా గుర్తు చేసే అవకాశం మాకు వచ్చింది, ఆయనే కలుగజేశాడు. ఆయనే అంటున్నాడు నామినేషన్ పూర్తి చేసుకొని సైకిల్ గుర్తుకు ఓటేయండి అని ఆయనే అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది ఎవరిని చూసి ఎంత భయపడుతున్నారు, గెలుపు ఎవరిది అనేది అందరికీ తెలుసు. మేడం, ఎందుకంటే నంద్యాలలో కొన్ని నీటి సమస్యలు కావచ్చు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అంటే చాలా ఉన్నాయి. అంటే దీన్ని మీరు ఎలా పరిష్కరించబోతున్నారు? అంటే ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అన్న, ఈ 5 సంవత్సరాల్లో
నీటి ప్రాజెక్టు తీసుకొని రాలేదు, ఉన్న ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేదు, లేదంటే కనీసము ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా కట్టలేని పరిస్థితి. ఈనాడు చెరువులు నింపలేదు. అధికారులు 2023లోనే మనకు కరువు రాబోతుంది, మీరు గమనించుకోండి, చెరువులు నింపండి, లేదంటే రిజర్వాయర్లను నింపండి అని అంటే వీళ్ళు చేయలేదు. ఈరోజు మన నంద్యాల పట్టణంలోనే దాదాపు అన్ని వార్డులలో ఎప్పుడో ఒకసారి 8 రోజులకో 7 రోజులకో ఒకసారి నీళ్ళు వదులుతారు. అది ఎప్పుడో మధ్యరాత్రి 2:30కు 3 గంటలకు వదులుతారు. మరి కనీసం తాగునీరు ఇయ్యని వాళ్ళు నాయకుల. ఈరోజు సాగునీరు రైతులకు సాగునీరు ఇవ్వాల్సింది పోయి వాళ్లకు నోటీసులు ఇస్తున్నారు. ఏమని? మీరు పంటలు పండిస్తే, మీరు పంటలు వేసుకుంటే మేము అరెస్ట్ చేస్తామని చెప్పి రైతులకు నోటీసులు ఇస్తున్నారు. మరి రైతుల పక్షాన ఉండకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? రైతులకు సాగునీరు ఇయ్యని వాళ్ళు మళ్ళీ వీళ్ళు నాయకుల. ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తాం. ఈ సాగునీరు సమస్య లేకుండా నంద్యాల పార్లమెంట్ ఉండబోతుంది. అట్లాగే ఇక్కడ యువత చాలామంది ఉన్నారు, పరిశ్రమలు లేక అల్లాడిపోతున్నారు. ఉన్న పరిశ్రమలు తెలుగుదేశం పార్టీ హయాంలో పరిశ్రమలు చాలా వచ్చాయి, అక్కడ లోకల్ యువతకు ఉద్యోగాలు ఇచ్చున్నారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ల కోసము ఎక్కడో బీహారు, ఒరిస్సా నుండి వచ్చిన యువతకు ఉద్యోగాలు ఇచ్చి మన లోకల్ యువత ఉద్యోగాలను పీకేశారు. మరి ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు రాబోతున్నాయి. మన లోకల్ యువతకు 70 to 80% మన లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఉండేలాగా కృషి చేస్తాము. అట్లాగే హెల్త్ సిస్టమ్ పైన నేను కాన్సన్ట్రేట్ చేయాలను. మేడం ఏంటంటే నంద్యాల నియోజకవర్గ ప్రజలకు బైరెడ్డి శబరి గారిని గెలిపించాలంటే ఎందుకు గెలిపించాలని అనుకుంటున్నారు? పోచా బ్రహ్మానందరెడ్డిని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు ఒక మాట చెప్పమనండి ఈ ప్రజలు, అక్కడే తెలుస్తుంది. బైరెడ్డి శబరిని ఎందుకు గెలిపించాలా అనేది సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టే రాజకీయం నాకు కొత్త కాదు. పార్లమెంట్లో మాట్లాడే సత్తా ఉంది, హక్కుల కోసం పోరాడే సత్తా ఉంది. నాకు ఆల్రెడీ రాజకీయంలో అనుభవం ఉంది. ఈరోజు ఏ ఊరికి పోయినా ఈ ఊర్లో ఈ సమస్యలను నేను చెప్పగలుగుతాను. కానీ పోచా బ్రహ్మానందరెడ్డి చెప్పగలుగుతాడా? ఆయన సొంత ఊర్లో సమస్యలు ఉంటే కూడా పట్టించుకోని వ్యక్తి మరి నంద్యాల పార్లమెంట్ గురించి పట్టించుకుంటాడా? సొంత ఉయ్యలవాడలో బిందె 4 రూపాయలంట, నీళ్లు తాగాలంటే 4 రూపాయలంట. రైతు భరోసా కేంద్రం లేదు, సొంత ఊర్లో రైతు భరోసా కేంద్రం లేదు, మరి సచివాలయం లేదు. మరి ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ ఎంపీ అవ్వాలా? లేదు. ప్రజాగలం విప్పుతా, ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన పోరాడతాను. పార్లమెంట్లో కేంద్ర నిధులు తీసుకొస్తాను. మా నంద్యాల పార్లమెంటు సస్యశ్యామలంగా చేయాలనేదే నా ధ్యేయం. అంటే ప్రతిపక్షాలు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ నేతలే టీడీపీ నేతలే మాపై దాడులు చేస్తూ ఉంది, మీరేమో టీడీపీ వారేమో వైసీపీ మీద చేస్తున్నారు, కానీ వైసీపీ వారు మీరే చేస్తున్నారు అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అన్న, దాడి చేయాలనుకుంటే ఎవరైనా పెద్ద కత్తులతోనో బాంబులతోనో దాడులు చేస్తారు, కానీ గులకర్రాలతో కోడి కత్తితో ఎవరైనా దాడి చేస్తారా? మీరే గమనించండి. కుట్లు పడినాయి అని అన్నాడు. మరి ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కానీ పాపం ప్లాస్టర్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నాడు ముఖ్యమంత్రి గారు. కనీసం కుట్లు వాడినా కుట్లు మార్కు కూడా లేదు. మరి ఆలోచన చేయండి, ఎవరిపైన దాడులు? ఈరోజు బీసీ జనార్దన్ అన్న బనగానపల్లె ఎమ్మెల్యే గారి భార్య, ఆమె ఎంతో సింపుల్ మనిషి, కేవలం మా భర్తకు ఓట్లు వేయండి అని అడిగే మనిషి. మరి వెళ్తూ ఉంటే ఆడ రామిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రామిరెడ్డి, ఓబుల్ రెడ్డి అంట. మరి ఓబుల్ రెడ్డి అని పేరు పెట్టినందుకు ఆయన విలన్గా మారిపోయినాడో, ఏమన్నా పూనకం వచ్చి మారిపోయిందో మరి ఏమో, కానీ ఆమె పైన దాడి చేసినారు, ఒక మహిళ పైన దాడి చేసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఈరోజు మా పైన కేసులు పెడితే, నా పైన కేసులు పెట్టారు వైసీపీ వాళ్ళు, నేను భయపడుతున్నానా? పెట్టుకొని ఎన్ని కేసులు? అధికారంలో రాబోతున్నాము, ఒక్కొక్కడి సంగతి చూస్తాము, అంతే. ఇది చూడొచ్చు, ఏదైతే తాము గెలిస్తే మాత్రం అభివృద్ధి చేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి కూడా ప్రజలందరికీ కూడా సేవలు అందించాలని కూడా చెప్తా ఉన్నారు. వైసీపీ నేతలే తమపై దాడులు చేసి వక్రీకరిస్తారని కూడా చెప్తా ఉన్నారు.